కథాస్రవంతి. ప్రయాణం కథ రచన అభిమన్యు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అభిమన్యు కలం పేరుతో కథలు రాస్తున్న శ్రీ బి సత్య ఈశ్వరరావు గారు 105 కథలు, 2 నవలలు వివిధ పత్రికలలో ప్రచురితమైనాయి. తన దాకా వస్తే నాన్న కూతుర్ని కథలకి బహుమతులు వచ్చాయి. కెరటాలు కథా సంపుటి విశాలాంధ్ర పబ్లిషర్స్ రిలీజ్ చేశారు. ఉదయం 9:45 బయలుదేరవలసిన చెన్నై హౌరా ఎక్స్ప్రెస్ అర్ధగంట ఆలస్యంగా బయలుదేరింది. నేను, మామయ్య, అత్తయ్య, 2 మిడిల్, 1 అప్పర్ బెర్తులు. పగటిపూట ప్రయాణం. పర్వాలేదనిపించింది. మామయ్యకి ఆరోగ్యం బాగోలేదని తెలిసింది. విషయం ఏమిటో కనుక్కో అని అమ్మ ఫోన్ చేసి చెప్పే వరకు నాకు తెలీదు. తమ్ముడికి ఫోన్ చేసి అడిగాను. వాడు తెలీదన్నాడు. ఒకసారి వెళ్తే బాగుండు అనిపించింది. తమ్ముడిని అడిగాను. నాకు సెలవు దొరకదు, రాలేను అన్నాడు. అమ్మకి చెప్పి బయలుదేరాను. మామయ్యను చూడగానే నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఏంటి మామయ్య ఇలా అయిపోయావు అని మామయ్య కాళ్ళ దగ్గర కూర్చుండిపోయాను. నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. మామయ్య ముడుకుల మీద తల అంచి వెక్కి వెక్కి ఏడుస్తుంటే మామయ్య నా తలనిమిరి, రోగాలు మనుష్యుడికి కాక మాన్లకొస్తాయా అని నన్ను సముదాయించడానికి ప్రయత్నించాడు. మామయ్య ఎప్పుడు ఇంతే. ఎదుటి వ్యక్తికి ఏదో రకంగా సర్ది చెప్పాలని చూస్తాడు. జీవితం అంటేనే సర్దుకోవడం అంటాడు. మామయ్యను చూసి సంవత్సరం పైనే అయ్యింది. నా పెళ్లికి చూశాను. నిజానికి నా పెళ్ళంతా మామయ్య చేతుల మీదనే జరిగిందని చెప్పాలి. ఎవ్వరికి ఏ లోటు రాకుండా చాలా బాగా జరిపించాడు. నన్ను పెళ్లి కూతురులా ముస్తాబు చేశాక పూల బుట్టలో కూర్చోబెట్టి ఆ బుట్టను పెళ్లిపీటల వరకు మోసుకొచ్చినప్పుడు, సావిత్రి, బహుశా ఇదే చివరి కలయిక అనుకుంటాను అని మామయ్య అన్నప్పుడు అతని కళ్ళలో సన్నటి నీటి పొరను గమనించాను. కానీ పెద్దగా పట్టించుకోలేదు. అయితే అప్పటికే మామయ్యకి ఆ రోగం ఉందన్నమాట. ఈ విషయం ఈ రోజు వరకు ఎవరికీ తెలియదు. నేను చూడు, పెళ్లి చేసుకుని ఎంచక్కా కాపురానికి వెళ్ళిపోయాను. మామయ్య అస్సలు గుర్తుకు రాలేదు. ఈ విషయంలో నన్నెవరూ క్షమించరు. రైలు వేగంగా పరిగెడుతోంది. ఒక్కసారి మా కంపార్ట్మెంట్ అంతా కలిగి చూశాను. అది రిజర్వ్డ్ కంపార్ట్మెంటో జనరల్ కంపార్ట్మెంటో అర్థం కాలేదు. ఎవరికి రిజర్వేషన్ ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు. కిటికీ దగ్గర నేను, నా పక్కన మామయ్య, అత్తయ్య. మామయ్య చేతిని నా చేతిలోకి తీసుకుని, ఏంటి మామయ్య ఎలా ఉంది అని అడిగాను. నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు, నీ సంసారం ఎలా ఉంది? అంత పెద్ద రోగం పెట్టుకుని మామయ్య నా యోగక్షేమాలు అడుగుతున్నాడు. మామయ్యకి లంగ్ క్యాన్సర్. అత్తయ్య చెప్పే వరకు తెలియలేదు. నాకు చాలా బాధ అనిపించింది. అలాగే అత్తయ్య మీద కోపం వచ్చింది. అదేంటి అత్తయ్య, మాకెవ్వరికీ చెప్పావు కాదు అని అడిగాను. మీ మామయ్య గారు చెప్పొద్దన్నారు అంది. మామయ్య అలాగే అంటాడు. అలాగని నువ్వు మానేస్తావా? మామయ్య ఏనాడైనా తన సుఖం గురించి ఆలోచించాడా అని అరిచాను. మీరు మమ్మల్ని వెలివేశారు కదమ్మా. నేను తెల్లబోయాను. ఎంత మాట అన్నావు అత్తయ్య. ఆ రోజు అమ్మ కోపంలో ఏదో అందని అది మనసులో పెట్టుకుని మామయ్యకి అంత పెద్ద రోగం వచ్చినా మాకు తెలపకపోవడం చాలా దారుణం. నిజానికి మేము మిమ్మల్ని వెలివేయడం కాదు, మీరే మమ్మల్ని వెలివేశారు. అందుకే మమ్మల్ని పుట్టి పెరిగిన ఊరిని వదిలి ఇంత దూరం వచ్చేశారు. ఇదంతా నా పొరపాటుని మాట్లాడకమ్మా. అంతా మీ మామయ్య గారి ఇష్టం. రైలు ఒంగోలులో ఆగింది. ఎవరెవరో ఎక్కుతున్నారు. దిగేవారు తక్కువ. నేను దిగి 2 బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ తీసుకున్నాను. మా బోగీలో బెంగాలీ, హిందీ మాట్లాడేవారే ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ. మాకెదురుగా 2 ఆడవాళ్ళు కూర్చున్నారు. వాళ్ళు తెలుగువారే. వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు. మేము కూడా వాళ్ళని చూస్తున్నాం. కానీ మాట్లాడుకోవడం లేదు. అయినా ఏం మాట్లాడతాం, మా బాధల్లో మేమున్నాం. మా బోగి పాన్పరాగ్, జర్దా కిళ్ళీల వాసనతో నిండిపోయింది. పేరుకే రిజర్వేషన్. కొంతమంది టాయిలెట్స్ దగ్గర, మరికొంతమంది ద్వారం దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి రిజర్వేషన్ లేదు, అయినా రిజర్వ్డ్ బోగీలో ప్రయాణం చేస్తున్నారు. బహుశా పగటిపూట రిజర్వేషన్ బోగీలు ఇలాగే ఉంటాయేమో. మామయ్యకి నీరసంగా ఉన్నట్లుగా ఉంది. అసహనంగా ఉన్నాడు. నా భుజం మీద తల అంచి సేద తీరుతున్నాడు. మామయ్య, కాస్త పాలు గాని కాఫీ గాని తాగుతావా అని అడిగాను. తాగనని తల ఊపాడు. అయినా అత్తయ్య ఫ్లాస్క్లోంచి పాలు గ్లాసులో పోసి బలవంతంగా తాగించింది. మామయ్యకి వైజాగ్ రావడం ఇష్టం లేదు. నేనే బలవంతంగా బయలుదేరి తీశాను. అదేంటి మామయ్య, ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు? మేమంతా వైజాగ్లో ఉన్నాం. నువ్వు రా, మంచి వైద్యం చేయిస్తాం అన్నాను.
ఇక్కడ కూడా మంచిగానే వైద్యం జరుగుతోంది. అయినా నేను ఒంటరివాణ్ణి కాను. కూడా మీ అత్తయ్య ఉందిగా అన్నాడు. అలా కాదు, అమ్మ నిన్ను దగ్గరుండి తీసుకురమ్మంది. మావయ్య ఏం మాట్లాడలేదు. అమ్మ అనగానే చిన్నగా నవ్వి ఊరుకున్నాడు. అమ్మ మీద కోపం ఇంకా పోలేదనుకుంటాను. మావయ్య, ఏదో ఆవేశంలో అమ్మ నిన్ను తిట్టిందని కోపం తెచ్చుకుని ఇలా మా అందరికీ దూరంగా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం చెప్పు? రా మావయ్య, నా ఇంటికి రా, నిన్ను బాగా చూసుకుంటాను. ఆ మాయదారి రోగం వలన ఎలా అయిపోయావో. నువ్వంటే నాకు ఇష్టమని, అభిమానమని నీకు తెలియదా మావయ్య? దుఃఖం ముంచుకొచ్చేస్తుంటే ఇక మాట్లాడలేకపోయాను. మావయ్య అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఎందుకంటే నన్ను లాలించి, లాలపోసి, పాలు పట్టి, ఎత్తుకొని ముద్దు చేసింది మావయ్య. నేను పుట్టేసరికి అమ్మకి వాతం చేసిందట. బిడ్డకి తల్లిపాలు ఇవ్వకూడదు, గేదె పాలు పట్టేవారంట. చుట్టాలు, బంధువులు ఎన్నాళ్ళుంటారు? ఎన్ని రోజులు చూస్తారు? అప్పటికి మావయ్యకి 6 సంవత్సరాలు. ఈ పిల్లవాడు ఏం చూస్తాడు, ఏం చేస్తాడు అనుకునేవారంట. కానీ ఆ పిల్లవాడే నాకు పాలు పట్టేవాడు, లాలపోసేవాడు, నిద్రపుచ్చేవాడు, చివరికి నా మలమూత్రాలు కూడా తీసేవాడు. అలా అలా రోజులు, సంవత్సరాలు గడిచిపోయాయి. నా బాల్యమంతా మామయ్యతోనే గడిచిపోయింది. సైకిల్ మీద మా వీధి చివరనున్న బడికి తీసుకెళ్లేవాడు. మరలా సాయంత్రం బడి అయిపోగానే ఇంటికి తీసుకొచ్చేవాడు. తన సైకిల్ మీద నన్ను ఎక్కించుకుని వైజాగ్ రోడ్లన్నీ తిప్పేవాడు. తన స్నేహితులతో సెకండ్ షో సినిమాలకు వెళ్ళినప్పుడు కూడా నన్ను తీసుకుపోయేవాడు. నేను సినిమా మధ్యలో పడుకుండిపోయేదాన్ని. నన్ను భుజం మీద పడుకోబెట్టుకుని ఆ రాత్రి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు. ప్రతి ఆదివారం అక్కడి టౌన్ హాల్లో నాటకాలు జరిగేవి. మావయ్యకి నాటకాలంటే భలే ఇష్టం. చాలాసార్లు మావయ్య నాటకాల్లో నటించేవాడు కూడా. నన్ను అక్కడికి తీసుకెళ్లేవాడు. నాకు ఆ నాటకాలు చూడడం అంటే చిరాకు. అయితే టౌన్ హాల్ ప్రహరీ గోడ మీద కూర్చుని రోడ్డుకి అవతల ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉండేదాన్ని. అమ్మ దగ్గర కన్నా నాకు మావయ్య దగ్గరే చేరిక ఎక్కువ. నేను అలిగితే నా అలుకు తీర్చేవాడు. నేను ఏడిస్తే నన్ను ఊరుకోబెట్టేవాడు. నేనేమైనా అడిగితే అది తెచ్చిచ్చేవాడు. నా పెళ్లి విషయంలో కూడా అమ్మను, నాన్నను ఒప్పించి నాకు మంచి వ్యక్తిని భర్తగా తీసుకొచ్చాడు. రైలు విజయవాడ చేరుకుంది. మా రైలు ఓ పుష్పక విమానం. దిగేవారికన్నా ఎక్కేవారే ఎక్కువ. రిజర్వ్డ్, జనరల్ అనే తేడా లేదు. ఈ విధంగా ఎక్కేవారిపై నియంత్రణ లేదు. టికెట్ కలెక్టర్లు పట్టించుకోరు. రిజర్వ్డ్ వాళ్ళని వారి వారి కర్మానికి వదిలివేయడమే వారి డ్యూటీ. లెక్కకు మించి టికెట్లు అమ్ముడైనప్పుడు ఎక్స్ట్రా బోగీలు వేయాలనే విషయం ఈ రైల్వే వారికి ఎందుకు తెలియదు? మామయ్య నా ఒడిలో తలపెట్టి కాళ్ళు బార్లా జాపి నిద్రపోతున్నాడు. కాళ్ళ దగ్గర అత్తయ్య కూర్చునుంది. కూర్చోడానికి అవకాశం లేక నిల్చున్న కొంతమంది మా వైపు అదోలా చూస్తున్నారు. ఏమ్మా, ఒంట్లో బాగాలేదా అని ఎదురుగా కూర్చున్న ఆవిడ అడిగింది. అవునని తల ఊపాను. మామయ్యది ఆరోగ్యవంతమైన దేహం, 6 అడుగులు పొడవు కలిగి బాగుంటాడు. ఉదయం 4 గంటలకు లేచి కోడి రామూర్తి వ్యాయామశాలలో బస్కీలు తీసేవాడు. మధ్యాహ్నం 2 గంటలకి కారు టైర్లో ట్యూబ్ తీసుకుని సముద్రంలో ఈత కొట్టేవాడు. మనిషికి చదువు అవ్వలేదు గాని గాలిపటంలా సైకిల్ వేసుకుని ఊరంతా తిరిగేవాడు. నేను కిటికీ గుండా బయట దృశ్యాలు చూస్తూ మామయ్య గురించి ఆలోచిస్తున్నాను. అత్తయ్య మామయ్య కాళ్ళు ఒత్తుతూ అన్యమనస్కంగా ఎటో చూస్తోంది. ఇంతలో ఎదురుగా కూర్చున్నావిడ, ఏమ్మా చచ్చిపోయాడా అంది. నేను అత్తయ్య నెత్తిమీద పిడుగుపడ్డట్టు అదిరిపోయాం. మామయ్య నోటి నుంచి రక్తం కారుతోంది. గబుక్కున పైటి చెంగుతో తుడిచాను. మామయ్య, మామయ్య అని నేను, ఏమండి, ఏమండి అని అత్తయ్య తట్టి లేపుతున్నాం. మామయ్యలో చలనం లేదు. ఇంకెక్కడి మామయ్య, చచ్చిపోయాడు. పాపం, చచ్చి ఎంతసేపు అయ్యిందో. ఎదురుగా కూర్చున్న ఆవిడ గొంతులో హేళన, సానుభూతి. ఆవిడ మాటలకి కోపం రాలేదు, అసహ్యం వేసింది. ఏమాత్రం పరిచయం లేని వ్యక్తి ఇంత అనాగరికంగా ఎలా మాట్లాడేస్తోందో. ఇప్పుడు అక్కడున్న వారి దృష్టి మా మీద పడింది. మమ్మల్ని, మామయ్యని మార్చి మార్చి చూస్తున్నారు. నెమ్మదిగా వాళ్ళలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు. అత్తయ్య మామయ్య మీద పడి ఏడుస్తోంది. నేను ఏడుస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. మామయ్య నోటి నుంచి రక్తం చిన్నగా కారుతోంది. పైటి చెంగుతో తుడుస్తూనే ఉన్నాను. మృత్యువు ఎప్పుడూ మన వెన్నంటే ఉంటుంది. సమయం కోసం వేచి చూస్తుంది. మృత్యువుకి మంచి చెడు అక్కర్లేదు. సమయ సందర్భాలు అసలే చూడదు. తనకు కావలసింది ప్రాణాలు. జాలి, దయ లాంటివి ఏవీ ఉండవు. గుడిలో పూజారి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నిమిషాల్లో ఈ విషయం భోగి అంతా తెలిసిపోయింది. ఎవరెవరో వస్తున్నారు, చూస్తున్నారు. అయ్యో అని, పాపం అని, ఎంత కష్టం వచ్చింది అని సానుభూతి చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరో అడిగారు. విశాఖపట్నం
అని చెప్పాను. చాలా దూరం, నెక్స్ట్ రాజమండ్రి వస్తుంది, అక్కడ దిగిపోండి. అవును అవును అదే మంచిది, ఆ శవంతో మేము ప్రయాణం చేయలేం. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో వారిని తప్పు పట్టాల్సింది ఏమీ లేదు, కోపం తెచ్చుకోవాల్సింది లేదు. రైలు బండి పరుగులు తీస్తోంది. దానికి ఈ విషయం తెలియదు. దానికి ఏమైనా మనిషిలా మనసుందా ఏమిటి? ఇనప ముక్క. మావయ్య వదనం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది. పాపం మావయ్య ఎంత తొందరపడి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ అనవసరంగా మావయ్యని తిట్టి ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. కారణం, మావయ్య తనతో పాటు నాటకాలు వేసి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేద కుటుంబానికి చెందినది, పైగా క్రిస్టియన్. అమ్మ ఈ విషయం తెలిసి మావయ్యను నిలదీసింది. నేను అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. మావయ్య నిర్ణయం అమ్మని మాట్లాడనివ్వలేదు. అయినా అమ్మ అసహనంతో ఊగిపోయింది. నువ్వు విశ్వాసఘాతకుడివి, తెన్నింటి వాసాలు లెక్కపెట్టేవాడివి అని తెలియక ఆ రోజు నిన్ను చేరదీసి పెంచి పెద్దవాడిని చేశాను. నీ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశావు కదరా, పోరా, ఇక నుంచి నీ ముఖం నాకు చూపించకు అని అరిచింది. ఆ ఆవేశంలో మావయ్య మాకు చేసిన సేవలు అమ్మ మరిచిపోయింది. నన్ను కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేశాడనే విషయం కూడా విస్మరించింది. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో అమ్మ తన మనసులోని మాట బయటపెట్టింది. నన్ను మావయ్యకిచ్చి పెళ్లి చేద్దామని అనుకుందట. రైలు రాజమండ్రి స్టేషన్లో ఆగింది. దిగిపోయేవారికి అవసరం లేదు మా విషయం, ఎక్కేవారికి తెలియదు. మమ్మల్ని మర్చిపోయారనుకున్నాను. కానీ ఏమ్మా దిగరా, ఇంకా ఎంతసేపు శవజాగరణ చేయమంటారు? ఎదురుగా కూర్చుని ఆవిడంది. ఆవిడతో పాటు 2-3 గొంతులు కలిశాయి. వీళ్ళు ఇలా వినరు, కిందికి లాగేస్తే సరి. ఏదో పాపం ఆడవాళ్ళు కష్టంలో ఉన్నారని ఇంతసేపు ఆగాం. అత్తయ్య ఏం మాట్లాడలేదు, ఏడుస్తూనే ఉంది. ఇక్కడ ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళ కోపాన్ని చవి చూసే కన్నా దిగిపోవడమే ఉత్తమం అనిపించింది. భాష ఏదైనా, ప్రాంతం ఏదైనా, మనిషి మనిషే. భర్త కింద పెట్టిన బ్యాగ్, సూట్ కేసు తీస్తుంటే రైలు కదిలింది. అక్కడున్న వారంతా నా వైపు కోపంగా చూస్తున్నారు. భగవంతుడా, పగవారికి కూడా ఇలాంటి పరిస్థితి రానియకు. భగవంతుడు ఆయనకే హాయిగా ఉన్నాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, బరువులు మనకిచ్చి చోద్యం చూస్తున్నాడు. మేమంతా నీ బిడ్డలమే కదా స్వామి, మరెందుకు ఈ వ్యత్యాసం? అందరినీ సమానంగా చూడొచ్చు కదా. ఎటువంటి బాధలు లేని జీవితాన్ని మాకు ఇవ్వొచ్చుగా. మానవజాతి అంతా నిన్ను కోరేది ప్రశాంతమైన జీవితం. మమ్మల్ని ఎన్ని రోజులు బ్రతకమంటే అన్ని రోజులు బ్రతికి చనిపోతాం. అంతేకాని ఇలా రకరకాల రోగాలతో బాధించి చంపడం దేనికి? కరుణామయుడివే, మమ్మల్ని కరుణించవా. రైలు బండి గమ్యస్థానం వైపు పరుగులు తీస్తోంది. మీరింతవరకు ప్రయాణం కథ విన్నారు. రచన అభిమన్యు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ నవ్య వారపత్రిక 2014 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి